హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా నేచర్. సో ఈరోజు నా ఛానల్లో నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, అలాగే ఈ వీడియో షేర్ చేయండి. సో ఇక టాపిక్ ఏంటంటే, చాలామంది మత బోధకులు మరియు హేతువాదులు ఏం చెప్తున్నారంటే, వాల్మీకి రామాయణంలో రాముడు శివధనస్సు విరిచిన తర్వాత ఆ స్వయంవరంలో సీతను గెలుచుకున్న రాముడు తనను ఎవరితోనైనా వెళ్ళిపోమన్నాడు, ఎవరితోనైనా వెళ్ళొచ్చు, రాక్షసులతో అయినా వెళ్ళొచ్చు, వేరే వాళ్ళతో అయినా వెళ్ళొచ్చు అని అన్నాడని చెప్పి ఒక చిన్న లైన్ పట్టుకొని చాలామంది రీల్స్ చేయడము, వీడియోస్ పెట్టడం చేస్తున్నారు. వీళ్ళేంటంటే సంపూర్ణ రామాయణాన్ని చదివి ఉండరు, వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకు దొరికిన ఒక చిన్న లైన్ తీసుకొని మొత్తానికి రాముడి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి రాముడిని కించపరచడం, రాముడిని నమ్మిన వాళ్ళని ఒక తప్పుదోవలో తోయడం అన్నమాట. సో ఇలా చాలామంది వీడియో పెడుతున్నారు. సో వాళ్ళ గురించి నేను ఒక వీడియో చేయాలనుకున్నాను. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే, విశ్వామిత్రుడు రాముడిని తీసుకెళ్తాడనమాట. రాముడిని లక్ష్మణ్ణి వెంట పెట్టుకొని మిథిలా నగరంలో స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరానికి మనం వెళ్ళాలని చెప్పి తీసుకెళ్తాడనమాట. రాముడు గురువు మాట జవదాటని, తండ్రి మాట జవదాటని ఒక గొప్ప వ్యక్తి అనమాట. అతను ఏం చేస్తాడంటే, అలాగే లక్ష్మణ్ణి వెంట పట్టుకొని రాముడు స్వయంవరం జరుగుతున్న మిథిలా నగరానికి వెళ్తాడు. అక్కడ శివధనస్సుని రాముడు విరిచి అంతమంది చాలామంది అంటే అక్కడ రాజులు కానీ చాలామంది వచ్చి ఉంటారు కదా. అందరిలో రాముడు గొప్ప బలవంతుడు కాబట్టి ఆ శివధనస్సుని విరిచిన తర్వాత ఆ శివధనస్సుని విరవడమే తన ముందున్న తక్షణ కర్తవ్యం, తన ధర్మం. ఎందుకంటే తన గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ ధనుస్సుని విరవడం. ఆ ధనుస్సుని విరిచిన రాముడు సీతను గెలుచుకున్నాడు. సీతను గెలుచుకొని వెంటనే తను తీసుకెళ్ళాలి. తన లక్షణం ఏంటంటే, తన స్వభావం ఏంటంటే, ఏ ఆడదాన్నైనా సరే తను ఇష్టపడిన ఆడదాన్ని మాత్రమే తనను పరిణయం ఆడాలని, అలాగే ఆడవాళ్ళకి కూడా కొన్ని కోరికలు, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం సీతను అడుగుతాడు. ఇంతమందిలో ఈ స్వయంవరంలో నేను గెలిచాను కదా, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే నీకు ఎవరైనా ఇష్టం ఉంటే ఇక్కడ వాళ్ళతో నువ్వు వెళ్ళొచ్చు, నా ధర్మం ప్రకారం నీ శివధనస్సును విరిచాను, నువ్వు నన్ను పరిణయం ఆడాలంటే నన్ను ఆడు, లేదు ఇక్కడ నీ ఇష్ట ప్రకారం ఎవరు నచ్చినా కూడా నువ్వు వారితో వెళ్ళొచ్చు అని చెప్పాడే కానీ నువ్వు అలాంటి దాన్ని ఏమంటాం మనం, రాక్షసులతో వెళ్ళు లేదా ఇంకొకరితో వెళ్ళని చెప్పలేదన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రతి స్త్రీకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకు ఒక అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుందని అప్పట్లోనే ఆ యుగంలోనే, త్రేతాయుగంలోనే రాముడు ఆడదానికి విలువిచ్చాడు. ఒరే ఎదవల్లారా, ఇక్కడ రాముడు ఆడవాళ్ళకి కూడా ఆశలు కోరికలు ఉంటాయని చెబుతున్నాడు తప్పనిచ్చి రాక్షసులతో వెళ్ళు, నేను నిన్ను ఏలుకోనని చెప్పలేదురా. ఈ మాట రాముడు సీతను పెళ్ళాడి అడవికి తీసుకెళ్తాడు చూడు, అప్పుడు చెప్పుంటే ఇది తప్పు అవుతుంది. కానీ స్వయంవరంలో పెళ్లి కాకముందు చెప్పాడురా, నీ ఇష్ట ప్రకారం నడుచుకో, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో పెళ్లి చేసుకో అని చెప్పాడు. కానీ పెళ్లి చేసుకున్నాక అడవికి తీసుకెళ్ళి అడవిలో వదిలేసి నువ్వు వెళ్ళిపోమని చెప్పలా. అలా చెప్పేవాడైతే సీతను అపహరించిన రావణుణ్ణి లంకకు వెళ్ళి చంపి, రాక్షసులందరినీ చంపి సీతను మళ్ళీ వెనక్కి తెచ్చుకోడరా ఎదవల్లారా. ముందు సంపూర్ణ రామాయణాన్ని చదవండి, నేర్చుకోండి, లేదా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. అంతేగాని వేరే మతాన్ని దూషించడం లేదా ఆ మతాన్ని నమ్ముకున్న వాళ్ళని తప్పుదోవలు నడిపించడం, మీ మతం గొప్ప అని చెప్పుకోవడం మంచిది కాదు. ఏ మతం వాడికి గొప్ప, ఎవడి మతం వాడికి, ఎవడి దేవుడు వాడికి నమ్మకం. ఎవడి నమ్మకాలని ఇక్కడ మనం వమ్ము చేయకూడదు, ఎవడి దారిలో వాడు వెళ్ళనియాల. ఇంకొక పాయింట్ ఏంటంటే, రాముడు మంచి లక్షణాలు కలిగిన వాడు, రాజ్యాన్ని పరిపాలించాడని చెప్పి చాలామంది నమ్ముతారు. ఆ నమ్మడం వల్ల రాముడి మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. అంతేగాని రాముడు చెడ్డవాడని చెప్పడం వల్ల వాళ్ళందరూ చెడుదోవలో నడుస్తారని కాదు. ఏ దేవుడైనా సరే ఎందుకు నమ్ముతారంటే సన్మార్గంలో నడవడానికి. దేవుడిని నమ్మేది ఎందుకంటే చెడు వైపు నడిపిస్తాడని కాదు, ధర్మం వైపు నడిపిస్తాడని. మనం రాముడిని నమ్ముతున్నామంటే రాముడు గొప్ప లక్షణాలు కలిగిన వాడు, రాజ్యాన్ని బాగా పరిపాలించాడు, రామరాజ్యం అని అంటాం కదా. రాముడిని బాగా పరిపాలించాడు, రాముడిని ఫాలో అవ్వాలి అని అనుకొని ఒక సన్మార్గం వైపు అడుగు వేయడానికి దేవుడిని నమ్ముతారు. ఇది నమ్మకం మాత్రమే. ఏ ఒక్కరు కూడా ఇంకొక వ్యక్తి నమ్మకాలని చెరపేయడానికి ప్రయత్నించకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మతాన్ని మనం ఎంత గౌరవించుకుంటున్నామో పరమతాన్ని కూడా అలాగే గౌరవించాలి. అలా గౌరవించిన వాడు ఎవడైనా సరే
కుక్క చావు చేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చాలానే ఉన్నాయి, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవరి మతాన్ని వాడు గౌరవించుకోండి, నమ్ముకోండి, అంతేగాని పరమతాన్ని ద్వేషించద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.